హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మనతో ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది సార్. అంటే ఈ లోన్కి సంబంధించిన ఏజెంట్లు వాళ్ళ పర్సనల్ డేటాను తీసుకొని వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. ఈ రైట్ ఉందా అసలు? ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు యాప్ లోన్స్ అని చెప్పి ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో తెలియని వాళ్ళు కాల్స్ చేసి మీకు 10,000 ఎలిజిబిలిటీ ఉంది, 20,000 ఎలిజిబిలిటీ ఉంది, కొన్నిసార్లు 5 లక్షల ఎలిజిబిలిటీ ఉంది, 10 లక్షల ఎలిజిబిలిటీ ఉంది అని చెప్తున్నారు. ఇస్తున్నారు కూడా డబ్బులు. విచిత్రం ఏంటి అంటే వాళ్ళు ఎవరో తెలీదు, వాళ్ళు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారో తెలీదు, వాళ్ళు డబ్బులు కూడా ఇస్తున్నారు. అయితే దీంట్లో పరిశోధించగా నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఎందుకు డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు ఎవరో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు, ఎవరు పడితే వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు జల్లుతున్నారు వాళ్ళు విపరీతంగా. ఎందుకు అని ఆలోచిస్తాం జరిగితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, రవి గారు, లోన్ మీకు ఎలిజిబిలిటీ ఉంది 20,000. చిన్న కాలేజ్ పిల్లలు నేను చెప్పేది మీకు 20,000 వస్తుంది, మీకు 30,000 వస్తుంది. మీకు అంటే కాలేజ్ పిల్లలకి 20,000 30,000 అంటే ఎంత పెద్ద అమౌంట్ అది? చాలా పెద్ద అమౌంట్. 20,000 30,000 అంటే వాళ్ళు ఒక 3 నెలలు 4 నెలలు ఎంజాయ్ చేయొచ్చు, నేను సినిమాలు తిరగచ్చు అది తిరగచ్చు అనుకో. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఓకే అనగానే వాళ్ళు ఏం చెప్తుంటే ఫోన్లో మీకు లింక్ వస్తుంది, లింక్ ఓపెన్ చేయండి, అన్నిటికీ ఎలో అని నొక్కేయండి, మీకు లాస్ట్లో లోన్ వచ్చేస్తుంది అంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే పాపం పిల్లలు ఆ లింక్ రాగానే లింక్ ఓపెన్ చేస్తున్నారు, అన్నిటికీ ఎలో అని బటన్స్ నొక్కేస్తున్నారు. నొక్కగానే అలా డబ్బులు క్రెడిట్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఎల్లో అని నొక్కుతున్నారో ఆ తిరిగేసుకొని చూసుకుంటే ఆ ప్రతి దాంట్లో ఎల్లోలో యాక్సెస్ టు యువర్ పర్సనల్ ఫోటోగ్రాఫ్స్, యాక్సెస్ టు ఆల్ యువర్ కాంటాక్ట్స్, యాక్సెస్ టు యువర్ లొకేషన్, యాక్సెస్ టు బ్లా, యాక్సెస్ టు ఆల్ యువర్ యాప్స్ అనేది వీళ్ళు ఎల్లో అని నొక్కుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, అసలు సమాజం ఎటు పోతుందో అర్థం అవ్వట్లేదు. అలాంటి టైంలో మీరు ఏ బటన్ పడితే ఆ బటన్ నొక్కితే కంప్లీట్గా మీ ఫోన్ వాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది. అంటే మీరు ఇలా ఫోన్ ఓపెన్ చేసి మీరు ఇలా స్క్రోల్ చేసినా కూడా, ఇప్పుడు ఏదో మెసేజ్ వచ్చింది నాకు, ఈ మెసేజ్ ఇలా చదువుతున్నా కూడా వాళ్ళు కూడా చదువుతారు. ఓకే. మీరు ఇలా ఫోన్ క్లోజ్ చేస్తారు, వాళ్ళకి క్లోజ్ అవుద్ది. మీరు ఫోన్ ఇలా ఓపెన్ చేస్తారు, వాళ్ళకి ఓపెన్ అవుద్ది. అంత యాక్సెస్ మీరు మీ ఫోన్లో వాళ్ళకి ఇచ్చేసినప్పుడు వాళ్ళు మీకు లక్ష ఏంటి 2 లక్షలు కూడా ఇస్తారు. ఆ తర్వాత మిమ్మల్ని రకరకాలుగా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, మీ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు, మీ మదర్ ఎవరు, మీ ఫాదర్ ఎవరు, మీ టీచర్స్ ఎవరు, మీకు సెన్సిటివ్గా మీరు ఎవరితో రిలేషన్లో ఉన్నారో వాళ్ళ పేర్లు, వాళ్ళ నంబర్లు, ప్రతి ఒక్కటి ఆ దుర్మార్గుల చేతిలోకి వెళ్ళిపోతుంది. ఒక్కసారి వాళ్ళ చేతిలోకి ఇవన్నీ వెళ్ళిన తర్వాత బ్లాక్మెయిలింగ్, ఇదిగో పలానా ఎక్స్ వ్యక్తితో నీకేమవుతుందో నాకు తెలుసు, వాళ్ళకి నీ గురించి నేను పంపిస్తున్నాను, నువ్వు దొంగవని, నువ్వు అదని, నువ్వు ఇదని. కొన్ని పోతే రవి గారు, కొన్ని స్టేజ్లో అయితే మార్ఫింగ్ చేసి ఆ తల తీసి ఇంకెక్కడో పెట్టి మార్ఫింగ్ చేసి ఆ బొమ్మల్ని ఫేస్బుక్లో లోడ్ చేస్తాను నువ్వు నాకు డబ్బులు కట్టకపోతే, అట్లా అని చెప్పి బ్లాక్మెయిల్. కొన్ని కేసెస్లో 10,000 20,000 గురించి సూసైడ్ చేసుకున్న కేసులు ఉన్నాయి. సో దిస్ కమ్స్ అండర్ ఎ ప్యూర్ సైబర్ క్రైమ్. ఇట్లాంటి సైబర్ క్రైమ్ని ఎదుర్కోవాలి అంటే ఒక పోలీస్ సిబ్బంది కూడా ఎంత చేయగలుగుతారండి? ఇప్పుడు పోలీసుల్లో ఎంతమంది అయిపోయారండి? ఇప్పుడు నార్మల్ పోలీసులు, సివిల్ పోలీసులు అయిపోయారు, నార్మల్ పోలీసులు, సైబర్ పోలీసులు, గ్రేహౌండ్స్, నక్సలైట్స్, వేరే పోలీసు, అట్లా పోలీసుల్లో మీరు చూస్తే ఎన్ని విభాగాలు, ఇంటెలిజెన్స్ పోలీసులు, ఎకనామిక్ అఫెన్స్ పోలీసుల్లో చూస్తే ఎన్ని విభాగాలు అయిపోయినాయి. ఎంతమందిని పట్టుకుంటారు, ఎట్లెట్లా పట్టుకుంటారు, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. స్పెషల్లీ తల్లిదండ్రులు పిల్లల్ని కాలేజీకి పంపించేసి చేతులు దులుపరుచుకుంటే కుదరదు. మీ పిల్లలు చేసే ప్రతిదీ, ఇప్పుడు ఆ సైబర్ నేరగాళ్ళు మీ పిల్లల ఫోన్లోకి ఎంటర్ అవుతున్నారు, మీరు ఎంటర్ అవ్వాలి మీ పిల్లల ఫోన్లోకి అంటారు. నేను వాళ్ళు కాదు ఎంటర్ అవ్వాల్సింది, మీరు ఎంటర్ అవ్వాలి. వీళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, వీళ్ళు ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, వీళ్ళకి ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళు సవ్యంగా ఇంటికి వస్తున్నారా కాలేజ్ నుంచి, లేకపోతే బార్లు వెంబడి తిరుగుతున్నారా? ఇవాళ చూస్తే మీరు బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్తే, కొన్ని బార్లకు వెళ్తే మొత్తం కాలేజ్ పిల్లలు లైన్గా కూర్చొని ఉంటున్నారు. ఎంత అన్యాయం అది! పెద్దలు దయచేసి పేరెంట్స్ పిల్లల్ని జాగ్రత్త చూసుకోవాలి. చూసుకుంటేనే మన సమాజం ఒక దారికి వస్తుంది. ప్రతిదీ ప్రభుత్వం పేరు మీద, ప్రతిదీ పోలీసుల పేర్ల మీద, ప్రతిదీ వీళ్ళ పేర్ల మీద, వాళ్ళ పేర్ల మీద, వాళ్ళు చూసుకోవాలి, వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారంటే మనం కట్టే ట్యాక్సులకి మనకి ప్రభుత్వం ఎంత ఇవ్వాలో దానికంటే ఎక్కువనే ఇస్తుంది. ఎవరు కడుతున్నారండి సరిగ్గా ట్యాక్సులు? మన దగ్గర ట్యాక్సులు అందరూ సరిగ్గా కడుతున్నారా? మనం కట్టే ట్యాక్సులకి మనకు ప్రభుత్వం ఇచ్చే ఫెసిలిటీస్ నన్ను అడిగితే భారతదేశంలో ఎక్కువే. మనం సరిగ్గా ట్యాక్సులు కడితే అసలు సైబర్ క్రైమ్ కాదు కదా,
మన ఇంటి ముందు ఎవడో వచ్చి ఉంచుంటాను కూడా అన్ని ప్రొవిజన్స్ ఇస్తారు మనకి ప్రభుత్వం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్యాక్సులు సరిగ్గా కట్టము, ఓకే. తర్వాత ప్రభుత్వాల మీద ఏమంటారు దుమ్మెత్తి పోస్తాము. ఎంతవరకు కరెక్ట్ అది? ఒక సిటిజన్ ఫస్ట్ మిమ్మల్ని మీరు కాపాడుకుంటానికి ప్రయత్నించండి. ప్రయత్నించిన తర్వాత విఫలమైతే మీకు పోలీసు, ఆ తర్వాత ప్రభుత్వాలు, ఆ తర్వాత అలాంటి అడ్వకేట్స్ వీళ్ళందరూ మీకు ఉపయోగపడతారు. ప్రతిదానికి మీరు ఇదిగో వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరేం చేస్తున్నారు. సో అది నేను అనేది. సో జాగ్రత్తగా ఎవరు పడితే వాళ్ళు లింకులు పంపించి ఓపెన్ చేయి నీకు 10,000 వేస్తా 20,000 వేస్తా అంటే తల్లిదండ్రులు దయచేసి మీ పిల్లల్ని జాగ్రత్త చూసుకోండి. ఒక స్టేజ్ వరకు మొబైల్స్ ఇవ్వకండి. ఎమర్జెన్సీకి కాలేజీల్లో స్కూల్లో ఫోన్లు ఉంటాయి, వాళ్ళు చేస్తారు, కంగారు ఏం పడక్కర్లేదు. చిన్నప్పటి నుంచే ఫోన్లు ఇచ్చేసి వదిలేస్తే వాళ్ళు ఏ లింకులు ఓపెన్ చేస్తారో ఎవరికేం తెలుసు. కాబట్టి సైబర్ క్రైమ్ని ఎదుర్కోవాలి అంటే రవి గారు ఇవాళ రేపు ప్రజల్లోనే ఒక అలర్ట్నెస్ రావాలి. పిల్లలు అన్నాక పిల్లల్లానే ఉంటారు కాబట్టి ఈ తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి. తల్లిదండ్రులు ఏదో ఉద్యోగం చేస్తున్నాము, డబ్బులు వస్తున్నాయి, జీతం కడుతున్నాము, నా బాధ్యత నేను నెరవేరుస్తున్నాను అని అనుకుంటే అది చాలా తప్పది. అది అసలు నథింగ్. అది అందరూ కడతారు ఫీజులు, అందరూ చేస్తారు. మీరు సవ్యంగా పిల్లలు సరిగ్గా ఉన్నారా లేదా అన్నది చూసి ఒక మంచి సిటిజన్, సమాజానికి ఉపయోగపడే సిటిజన్ని తయారు చేయాలి తప్ప మీరు ఫీజులు కట్టేస్తే ఏదో మీరు సిటిజన్ తయారు చేస్తున్నారు అనుకుంటే చాలా తప్పది. ఏదో మీ బాధ్యత నెరవేరుస్తున్నారు తప్ప మీ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద సొసైటీ, రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ యువర్ చైల్డ్ నెవర్ ఎండ్స్ విత్ ఓన్లీ పేయింగ్ ద ఫీజ్. ఓకే. సో దయచేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ అండి.